శివ సాక్షాత్కారం. ఈ మాట వినగానే ఏమిటి అనిపిస్తుంది? శివుడు సాక్షాత్కరించడం అంటే ఏమిటి? అసలు సాక్షాత్కారం అనే మాటకు అర్థం ఏమిటి? సాక్షాత్కారం అంటే కళ్ళ ముందు కనబడడం అని మనం అనుకుంటాం. కళ్ళ ముందు కనబడితే పదార్థం అవుతుంది. పదార్థానికి ఒక లక్షణం ఉంది, అది పుడుతుంది, పెరుగుతుంది, పోతుంది. శివుడు అటువంటి వాడు కాడు. అలాగని కళ్ళ ముందు కనబడ్డా అంటే కళ్ళకే కాదు, అసలు సాక్షాత్కారం అనే మాటకు అర్థం ఏంటంటే అనుభూతి. ఇది ప్రధానమైన అర్థం. ఇక్కడ అనుభూతి పొందడమే సాక్షాత్కారం. భగవత్ సాక్షాత్కారం, ఆత్మ సాక్షాత్కారం అనగానే పెద్ద డిజిటల్ సౌండ్తో ఆత్మ అనే వస్తువు ఏదో గోచరించదు. అది అనుభూతి ప్రధానమైనటువంటిది. అనుభూతి ఎలాంటిదంటే ఆదిశంకరులే చెప్తారు, ఆనంద స్ఫురద్ అనుభావ్యాం నతిరియం అన్నారు శివానంద లహరిలో. అది భగవద్ అనుభూతి అంటే శివానుభూతియే శివ సాక్షాత్కారం. ఆ అనుభూతి ఎలా పొందుతాం అనేది ఇక్కడ చెప్పుకుంటూ శివా